నేను చెప్పిందేంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? మదవెక్కిన మాటలు పొన్నమూలు సుధాకర్ రెడ్డి గారు మదవెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. ప్రకాష్ రాజ్కి గట్టి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం జోలికి వస్తే రోడ్డుపై ఇడ్చుకొస్తానంటున్న పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం అంటే ఆటలుగా ఉందా ప్రకాష్ రాజ్ నీకు? ముస్లింల జోలికి వెళ్ళగలవా? క్రిస్టియన్ల జోలికి వెళ్ళగలవా? హిందువులంటే ఆటలుగా ఉందా అంటూ పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చాడు ప్రకాష్ రాజ్పై. ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు. ఇది 1 వే కాదు 2 వే. ఒక సైడ్ చూసి మాట్లాడకు. నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఏం తెలియకుండా మాట్లాడకు. నీ మీదున్న రెస్పెక్ట్ని కాపాడుకో ప్రకాష్ రాజ్. నన్ను మాట్లాడవద్దని చెప్పడానికి నువ్వెవరు? నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా దేవుళ్ళ జోలికి వస్తే నేను ఊరుకోను. ఎవడైనా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నాలుక చీరేస్తా అంటూ ఉగ్ర నరసింహంలాగా రెచ్చిపోయాడు పవన్ కళ్యాణ్. నేనందరి మతాల్ని గౌరవం ఇస్తా. నాకందరి మతాల వాళ్ళు ఇష్టమే. మేమెవరి మతాల జోలికి వెళ్ళాం. అలాగే మా సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీస్తాం. ప్రకాష్ రాజ్, నువ్వెందుకు మాట్లాడావో దేనికోసం మాట్లాడావో నాకు తెలియదు. ఇంకోసారి అలా మాట్లాడితే అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త అంటూ ప్రకాష్ రాజ్కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు జరిగింది. చేతనైతే వచ్చి మాట్లాడండి, పోరాడండి. అంతేకాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ప్రతి ఒక్కడికి సనాతన ధర్మం అంటే ఆటలైపోయింది. ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నాడు. నా మీద కేసులు వేస్తారా? వేసుకోండి. కానీ సనాతన ధర్మం జోలికి వస్తే తాట తీస్తా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.